నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పాకిస్తాన్ తన బుద్ధిని ఎప్పటికీ మార్చుకోదు. తన దేశంలోని ప్రజలకు తినడానికి తిండి లేదు. గోధుమ పిండి బస్తాల కోసం కొట్టుకునే పరిస్థితి అక్కడ ఉంది. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వానికే ఎక్కడో ఒక చోట అరువు తెచ్చుకుంటే తప్ప బతికే పరిస్థితి లేదని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పారు. అలాంటి దేశం ఎప్పుడూ మన జమ్మూ కాశ్మీర్పై పడి ఏడుస్తోంది. జమ్మూ కాశ్మీర్ను తమకు ఇచ్చేయాలని కోరుతోంది. ఎప్పుడు ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగినా అక్కడ ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది. తాజాగా జెనీవాలో జరుగుతున్న సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని లేవనెత్తడంతో భారత్ ధీటుగా జవాబిచ్చింది. మరి పాకిస్తాన్ లేవనెత్తిన ఆ అంశం ఏమిటి? భారత్ ఎలాంటి సమాధానం ఇచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 61వ సెషన్లో పాకిస్తాన్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో అసలు అభివృద్ధే లేదని ప్రస్తావించింది. ఆ ప్రాంతంలోని భారత్ పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించింది. కనీసం అక్కడ ప్రజలకు సాధారణ అవసరాలు కూడా అందటం లేదని, అభివృద్ధి అనేది కనిపించడం లేదని చెప్పింది. జమ్మూ కాశ్మీర్ తమ దేశంలో భూభాగంగా ఉంటే ఆ ప్రాంతం చాలా అభివృద్ధికి నోచుకునేదని చెప్పింది. అంతేకాదు, ఆ ప్రాంతంలో అసలు ప్రజాస్వామ్యమన్నదే లేదని, అక్కడ పూర్తి నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపించింది. ఆ ప్రాంతమే కనుక తమ దేశంలో ఉంటే ఇప్పటికంటే మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజాస్వామ్యం అక్కడ విలిసిల్లేదని చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎంత పేలవంగా ఉన్నాయో మనకు అర్థమవుతోంది. దీనిపై మన భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు వింటుంటే ఆ దేశం ఏదో భ్రమల్లో లాలా ల్యాండ్లో బతుకుతున్నట్లు అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా మా జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ మీ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీ కంటే రెట్టింపు అని చెప్పి అందరి ముందు పరువు తీసేశారు. జమ్మూ కాశ్మీర్ పురోగతిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోతోందని అనుపమా సింగ్ ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ను చెడుగుడాడుకున్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్ పాకిస్తాన్ ఇటీవల ఐఎంఎఫ్ నుంచి అడుక్కున్న బెయిల్అవుట్ ప్యాకేజీ కంటే 2 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ఇది వినేందుకు పాకిస్తాన్కు కష్టంగా ఉండొచ్చు, కానీ అదే వాస్తవమని స్పష్టం చేశారు. నిజానికి ఈ వ్యాఖ్యలో చాలా డెప్త్ ఉంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి భారత్ కేటాయిస్తున్న నిధులు సాధారణమైనవి కావు. కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదం హెచ్చరిల్లడంతో మన దేశం వెచ్చించిన నిధులంతా గ్రౌండ్కు చేరుకోలేకపోయాయి. ఆ రాష్ట్రాలన్నీ పాలించిన పాలకులు ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని కేంద్రం నుంచి వచ్చిన లక్షల కోట్ల నిధులను స్వాహా చేసేశారు. ఈ ఆర్టికల్ అమల్లో ఉన్నంత వరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం లెక్క చూపాల్సిన అవసరం లేదు. అక్కడ కాగ్ ఆడినట్లు కూడా పనిచేయవు. తద్వారా తమకు డబ్బులు పంపాలే కానీ అవి ఎక్కడ ఖర్చయ్యాయి అన్నది అడగవద్దు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ ఆర్టికల్ లేదు, పూర్తిగా రద్దయిపోయింది. దీనికి తోడు కేంద్రం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. అందులో భాగంగానే అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చి చేరాయి. జమ్మూ కాశ్మీర్ 140 ఏళ్ల క్రితం డోగ్రా రాజ మహారాజా ప్రతాప్ సింగ్ ఉదంపూర్, బారాముల్లా, శ్రీనగర్ను కనెక్ట్ చేసేలా రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అప్పట్లో ఇది కుదరలేదు. దీనికి ప్రభుత్వాల పట్టుదల ఉండాలి. కాశ్మీర్లో లోయ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణం కావాలంటే భారీగా నిధులు కావాలి. దీనికి మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అత్యంత కష్టమైన చినాబ్ వంతెన, అజ్నీ వంతెన ప్రారంభంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యక్ష రైలు ప్రయాణం కళ సాకారం అయింది. లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఈ చినాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించారు. ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్లు ఎక్కువ. దీని మొత్తం పొడవు 1315 మీటర్లు. దీనిని ఉక్కు, కాంక్రీట్తో నిర్మించారు. 28,660 మెగా టన్నుల ఉక్కును ఉపయోగించారు. 10 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేలా, అలాగే గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులను, భూకంపాలను తట్టుకునేలా
ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన జీవితకాలం 120 సంవత్సరాలు అని అంచనా. దీన్ని ఒక ఇంజనీరింగ్ మార్వెలస్ అని కూడా పిలుస్తారు. ఈ వంతెన మాత్రమే కాకుండా భారీగా టన్నెల్స్ ను కూడా ఆ ప్రాంతంలో నిర్మించారు. తద్వారా అప్పటి వరకు ప్రయాణ దూరం 12 గంటలుంటే అది జస్ట్ 3 గంటలకే తగ్గిపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో సరుకు రవాణాకు ఇది దోహదపడుతుంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు సైతం వస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పిన దాని ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 4,145 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇది 2021 కంటే ముందు ఉన్న సగటు కంటే 10 రెట్లు ఎక్కువని వెల్లడించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో క్రమంగా పెట్టుబడుల వరద వస్తోందని అర్థమవుతోంది. వీటిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడులకు పాల్పడింది. పెట్టుబడులు రాకుండా చేసేందుకు కుట్ర పన్నింది. అయినా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ దీన్ని చూసి ఓర్వలేకపోతోంది. అందువల్లే ఇలా ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విషయానికి వస్తే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 58% ఓటింగ్ నమోదైంది. ఇది గత 35 ఏళ్లలో పోలిస్తే అత్యధిక ఓటింగ్. అంటే ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎంతగా విశ్వసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ ఇంతగా డెవలప్ అవుతుంటే పాకిస్తాన్ చూడలేకపోతుంది. ఇప్పటికీ ఇతర దేశాల దగ్గర అడుక్కుంటే తప్ప ఆ దేశంలో తినడానికి తిండి లేని పరిస్థితి. అయినా కూడా జమ్మూ కాశ్మీర్పై ఆ దేశానికి ఆశ చావట్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఉగ్రవాద దేశం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. జమ్మూ కాశ్మీర్పై కాదు కదా, పీఓకే కూడా ఏదో ఒక రోజు భారత్లో కలుస్తుంది. అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు పాకిస్తాన్ చూసి గింజుకోవడం తప్ప ఏమీ చేయలేదన్నది ఆ దేశం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.